హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు షాన్విస్ వ్లాగ్స్. ఈరోజు మనం మష్రూమ్ కర్రీని ఎలా తయారు చేయాలో, ఆ ప్రాసెస్ ఏంటో మనం తెలుసుకుందాం. ఈ మష్రూమ్ కర్రీ మటన్ కర్రీకి ఏమాత్రం తీసిపోదు. సేమ్ మటన్ కర్రీ లాగానే ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మరి మష్రూమ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఒక బౌల్‌ని తీసుకొని అందులో కొంచెం వాటర్‌ని వేసుకొని ఇలా మష్రూమ్స్‌ని 2 లేదా 3 సార్లు ఇలా రుద్దుతూ కడగండి. ఇలా రుద్దుతూ కడగడం వల్ల దానికేమైనా మట్టి ఉంటే అది పోతుంది. ఇలా 2 లేదా 3 సార్లు కడిగిన తర్వాత వీటిని సన్నగా కట్ చేసుకొని పక్కనుంచేసుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్‌లో ఒక పెద్ద టమాటోని ఇలా కట్ చేసి వేసుకోండి. కొంచెం కొత్తిమీరని, ఒక హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్‌ని, 2 పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి. తగినన్ని వాటర్‌ని వేస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్‌ని పక్కనుంచేయండి. తర్వాత ఒక పెద్ద ఆనియన్‌ని ఇలా సన్నగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని పక్కనుంచేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ ఉంచి 2 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని హీట్ చేసుకుందాం. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులను యాడ్ చేసుకుందాం. పోపు దినుసులు వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్‌ని కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకొని గోల్డిష్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. ఇలా కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌ని యాడ్ చేసుకుందాం. ఈ మష్రూమ్ కర్రీని ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీ చపాతీలోకైనా, రైస్‌లోకైనా, రోటీలోకైనా చాలా బావుంటుంది. సేమ్ మటన్ కర్రీ లాగానే ఉంటుంది. మటన్ కర్రీకి ఏమాత్రం తీసిపోదు. ఈ టమాటో పేస్ట్ బాగా వేగేదాకా లో ఫ్లేమ్‌లో వేయించుకోండి. ఈ టమాటోలో ఉన్న పచ్చి వాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత తగినంత సాల్ట్‌ని, ఒక స్పూన్ కారంని, గ్రేవీకి సరిపోయేంత పసుపుని యాడ్ చేసుకోండి. ఇలా పసుపుని కూడా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియా పౌడర్‌ని, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలాని ఇలా యాడ్ చేసుకోండి. చివర్లో 2 స్పూన్స్ కొబ్బరి పౌడర్‌ని యాడ్ చేసుకొని ఇలా మొత్తం ఒకసారి కలపండి. ఈ మసాలాలు వేగేదాకా లో ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ వేయించుకుందాం. ఇలా వేయించుకున్న తర్వాత గ్రేవీకి సరిపోయేంత వాటర్‌ని యాడ్ చేసుకోండి. ఇలా వాటర్‌ని యాడ్ చేసుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాం గదా! ఆ మష్రూమ్స్‌ని యాడ్ చేసుకుందాం. ఇలా మొత్తం మష్రూమ్స్‌ని వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనిపై మూతనుంచి లో ఫ్లేమ్‌లో ఒక 15 మినిట్స్ అలాగే వదిలేయండి. 15 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి మళ్ళీ ఒకసారి కలపండి. ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత దీనిపై మూత నుంచి ఒక 10 మినిట్స్ అలాగే వదిలేయండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి. అంతే, మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని చపాతీలోకైనా, రైస్‌లోకైనా హ్యాపీగా తినేయొచ్చు.
ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.